రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన మాసివ్ ప్రమోషన్స్ రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 21న డల్లాస్లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. శంకర్ కంబ్యాక్ గ్యారంటీ అని అంటున్నారు. దీనికి తోడు యూఎస్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ కూడా గేమ్ చేంజర్ చిత్రం అదిరిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చారు. రామ్ చరణ్ నటన అవార్డులు గెలుచుకునేలా ఉందని చెప్పారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా ఉందో వివరిస్తూ రిపోర్ట్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ కాలేజ్ డేస్ పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూ నెమ్మదిగా కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ మొత్తం ఎంగేజింగ్గా ఉండదు, కానీ ఓవరాల్గా అబవ్ యావరేజ్ అన్నట్లుగా ఉంటుందట. అది కూడా ఇంటర్వెల్ బ్యాంక్ పడడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. గేమ్ మొత్తం మారిపోయేది సెకండ్ హాఫ్లోనే అని అంటున్నారు. అప్పన్న పాత్రతో ఆడియన్స్కి గూస్ బంప్స్ గ్యారంటీ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారనే దానిపైనే గేమ్ చేంజర్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకి మంచి పేరు వస్తుందట. పొలిటికల్ సన్నివేశాలని శంకర్ బాగా డీల్ చేసినట్లు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా ఏపీలో జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఏపీలో భారీ సినిమా ఈవెంట్ జరగలేదు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏపీలో నిర్వహిస్తుండడం, పైగా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా హాజరు కానుండడంతో ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి లేదా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వెన్యూ ఫిక్స్ అయ్యాక ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. ఏర్పాట్లు తప్పనిసరిగా భారీ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు కాబట్టి సెక్యూరిటీ పటిష్టంగా ప్లాన్ చేస్తారు. ఒకే వేదికపై చాలా కాలం తర్వాత రామ్ చరణ్, పవన్ కనిపించబోతున్నారు. వీరితో కలిసి డైరెక్టర్ శంకర్ కూడా స్టేజ్పై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నాయక్ మూవీ ఆడియో లాంచ్కి హాజరయ్యారు. ఆ తర్వాత రంగస్థలం సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. అయితే మెగా ఫ్యాన్స్ కంప్లీట్గా ఎంజాయ్ చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఇక ఏ చిత్రానికి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేసింది. మరి ఈ చిత్రం విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రం ట్రైలర్ని ఈ నెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త ట్రైలర్తో సరికొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలన్నది మూవీ టీం ఆలోచన అంటున్నారు. హైదరాబాద్లో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని, అలానే ఏపీలో ఫస్ట్ వీక్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుతారని సమాచారం. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ గెస్ట్గా హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.